వెల్కమ్ టు ఐ న్యూస్. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అందరి కళ్ళు సచివాలయం వైపే చూస్తున్నాయి. తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయిందా? గత కొంతకాలంగా నానుతున్న మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? ఖాళీగా ఉన్న 2 మంత్రి పదవులను భర్తీ చేయడంతో పాటు పనితీరు బాగాలేని కొందరు అమాత్యులకు చెక్ పెట్టబోతున్నారా? సీఎం దగ్గరే ఉన్న కీలక శాఖలకు ఈసారైన మోక్షం లభిస్తుందా? అసలు రేవంత్ రెడ్డి మార్క్ కేబినెట్ రీషఫిల్ లో ఇన్నెవరు అవుట్ ఎవరు? లెట్స్ వాచ్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు గడుస్తున్నా కేబినెట్ పూర్తి స్థాయిలో భర్తీ కాలేదు. ప్రస్తుతం ముఖ్యమంత్రితో కలిపి 12 మంది మాత్రమే మంత్రివర్గంలో ఉన్నారు. నిబంధనల ప్రకారం మరో 2 కేబినెట్ లోకి తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇది కేవలం ఖాళీల భర్తీ మాత్రమేనా, లేక పూర్తి స్థాయి ప్రక్షాళన కాబోతుందా అనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో హీట్ పుట్టిస్తోంది. లోక్సభ ఎన్నికల తర్వాత మరియు ఇటీవల వచ్చిన కొన్ని అంతర్గత సర్వేల ఆధారంగా అధిష్టానం కేబినెట్ కూర్పుపై ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దే దాదాపు 1/2 డజన్కు పైగా అత్యంత కీలకమైన శాఖలున్నాయి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కు కీలకమైన మున్సిపల్ శాఖ, లా అండ్ ఆర్డర్ చూసే హోంశాఖ, విద్యా శాఖలను వేరే వారికి కేటాయించి సీఎం తనపై ఉన్న పనిభారాన్ని తగ్గించుకోవాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. ఖాళీగా ఉన్న 2 స్థానాలతో పాటు సామాజిక, ప్రాంతీయ సమీకరణాలను బ్యాలెన్స్ చేయడమే ఇప్పుడు అధిష్టానం ముందున్న టాస్క్. ముఖ్యంగా ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్, ఆదిలాబాద్ వంటి జిల్లాలకు కేబినెట్ లో సరైన ప్రాతినిధ్యం లేదు. మైనారిటీ కోటాలో ఒకరికి, అలాగే ఎస్సీ లేదా బీసీ సామాజిక వర్గాల్లో సమీకరణాల ఆధారంగా పదవులు దక్కే ఛాన్స్ ఉంది. కాగా ఈ విస్తరణ కేవలం కొత్త వారిని చేర్చుకోవడానికి పరిమితం కావడం లేదు. పనితీరు బాగాలేని మంత్రులకు చెక్ పెట్టేందుకు హైకమాండ్ సీరియస్ గా ఉందట. గత కొన్ని నెలలుగా వివాదాల్లో చిక్కుకున్న శాఖలపై పట్టు సాధించలేకపోయినా, అలాగే సొంత జిల్లాలో పార్టీని సరైన రీతిలో నడిపించలేకపోయినా 1-2 మంత్రులను కేబినెట్ నుంచి తప్పించే సాహసం కూడా చేయబోతున్నట్టు టాక్. వారిని కేబినెట్ నుంచి తప్పించి పార్టీ సంస్థాగత బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని చెబుతున్నారు అధిష్టాన పెద్దలు. సీనియర్ మంత్రుల వద్ద ఉన్న అదనపు శాఖలను కట్ చేసి కొత్త వారికి ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. కొందరు మంత్రుల శాఖల పనితీరుపై అసంతృప్తితో ఉన్న అధిష్టానం వారి పోర్ట్ఫోలియోలను మార్చబోతున్నట్లు పార్టీ నుంచి లీకులు వస్తున్నాయి. కేబినెట్ నుంచి మల్లో భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర్ రాజు నరసింహ అవుట్ అనే ప్రచారం సాగుతోంది. బీసీ కోటాలో డిప్యూటీ సీఎం గా మహేష్ గౌడ్, భట్టి విక్రమార్కకి స్పీకర్ గా డిమోషన్ ఇస్తున్నట్లు పార్టీ వర్గాల నుంచి లీకులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లా కోటాలో గడ్డం ప్రసాద్ కు ఛాన్స్ ఇవ్వాలనే ఆలోచన ఉందట అధిష్టానానికి. రాహుల్ గాంధీని కలిసి తనకు మంత్రి పదవి ఇవ్వాలని ప్రతిపాదన పెట్టారట రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి. ఇప్పటికీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రి పదవి ఖాయమనే ధీమాతో ఉన్నారు. ఆయన సోదరుడు వెంకటరెడ్డికు కర్ణాటక ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పచెప్పి ఆయన స్థానాన్ని తమ్ముడు రాజగోపాల్ రెడ్డి భర్తీ చేయబోతున్నట్లు మరో టాక్. మున్నూరు కాపు కోటాలో ఆది శ్రీనివాస్, సుదర్శన్ రెడ్డికి పీసీసీ అధ్యక్షుడిగా ఛాన్స్ ఉందంటున్నారు సీనియర్లు. ఒకవేళ మహేష్ గౌడ్, ఆది శ్రీనివాస్లకు ఛాన్స్ ఇస్తే పొన్నంకు తప్పని ఉద్వాసన తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. రేవంత్ దగ్గర ఉన్న 2 కీలక శాఖలను కొత్త మంత్రులకు కట్టబెడుతున్నారని టాక్. అసంతృప్తి ఎమ్మెల్యేలను పార్టీలో పెద్ద స్థాయి పోస్టులకు సిఫార్సు చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ కేబినెట్ విస్తరణ అనేది ఒక పెద్ద సర్జరీలా మారింది. అటు అసంతృప్తి ఉన్న నేతలను బుజ్జగించడం, ఇటు పాలన వేగాన్ని పెంచడం లాంటి అంశాలతో రెండింటినీ బ్యాలెన్స్ చేయాలని చూస్తుందట అధిష్టానం. ముహూర్తం అయితే ఫిక్స్ అయింది, కానీ ఆఖరి నిమిషంలో ఢిల్లీ పెద్దలు ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు, ఎవరికి షాక్ ఇస్తారనేది చూడాలి.